హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి ఆషాఢం అయితే అయిపోయింది కదండీ! కా ఆషాఢం అల్లుడైతే వస్తున్నాడండి ఈరోజు. ఈరోజు వస్తున్నారని ఏమేమి స్పెషల్ చేశామనేది మీకైతే చూపిస్తాను. అసలా మా గోదావరోళ్ళు అయితే ఆషాఢం అల్లుడు ఏమేమి పట్టుకొస్తారో వచ్చేటప్పుడు ఆషాఢంలో అయి కూడా చూపిస్తాను. టిఫిన్‌కి వచ్చేసి ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. మొన్న బుధవారంతో ఆషాఢం అయితే అయిపోయింది. గురువారం అయితే పాడ్యమి మంచిది కాదు. ఇంక శుక్రవారం అయితే ఎలాగా శుక్రవారం ఎందుకులే అనేసి శనివారం వస్తున్నారు. ఈరోజు ఆగస్టు 15. ఇంకా మా అమ్మాయినైతే పొద్దున్నే లేపేశాను రెడీ చేయడానికి. ఇంకా వెళ్ళాలి కదా అంగన్వాడికి అనేసి లేచింది. ఇంకా స్నానం చేయించి ఇంకా రెడీ చేయాలి. ఇంక ఇడ్లీలు అయితే వేసేసాను అనమాట. తలస్నానం అయితే చేసేసాను. ఇలాగైతే గౌన్ వేసేసి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా బాటిల్ అంది బ్యాగ్ అంది ఏం అవసరం లేదమ్మా, జెండా ఎగరేసేసాక పంపించేస్తారు అని చెప్పాను. మా చెల్లి అయితే పొద్దున్నే వెల్కమ్ అయితే రాసిందండి వాళ్ళ ఆయన కోసం. మీరైతే చూసారు కదా, చూపిస్తాను. కానీ ఏమేమి రాసిందో రాసినప్పుడు చూపిద్దామంటే తీయొద్దంది, ఇంక తర్వాత తీద్ది కానీ లెక్క అనేసి అన్నదని ఇంకా వెల్కమ్ రాసినప్పుడు అయితే నేనైతే చూపించలేదండి. మా అమ్మాయిని రెడీ చేసేసామనుకో పని అయిపోతుంది, ఆయా వచ్చేస్తుంది. ఇప్పుడు 9 అవుతుంది. మా నాన్న మంతల్లోకి మా అమ్మాయికి అయితే దోశలు పట్టుకొచ్చిందండి. ఇంకెలాగ ఇంట్లో వేసుకుంటాము అలా పట్టుకొస్తూ ఉంటుంది. ఇంకా దోశలు అయితే ఇంకా తింటుంది అనేసి ఇంకా దోశలు అయితే తినిపిస్తుంది అనమాట. ఆయ చెప్తుంది చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మా మధ్య గారు వచ్చినప్పుడు ఏమేమి పట్టుకొచ్చారు, అసలు ఏం తెచ్చారు, మేము ఏం స్పెషల్స్ వండేసాము అవన్నీ కూడా చూపిస్తాను. లాస్ట్ దాకా ఉంటుందండి. ప్లీజ్ లాస్ట్ దాకా చూసి ఎలా ఉందా అనేది కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లైవ్ అని ఉంటుంది. కామెంట్ మాత్రం లాస్ట్లో వీడియో అంతా చూసి కామెంట్ చేయండి. ఆయా అయితే వచ్చిందండి. మా అమ్మాయిని అయితే పంపించేశాను. ఇంక వీడియో అయితే తీస్తున్నాను వెల్కమ్ ఎలా రాసింది అనేసి. ఇలా ముగ్గు పెట్టి ఇలా వెల్కమ్ అని రాసిందండి. రంగులు అయితే జనవరి 1న అయితే ఉన్నాయి. ఇంకా అయ్యే ఉంచేసాము. నేను రుద్ది దాన్ని అప్పుడప్పుడు ముగ్గేయడమే మానేశాను నేను. ఇంకా అలా అయితే రుద్దేసిందన్నమాట వెల్కమ్. అలాగే ఈరోజు ఇంకా మధ్యగారు అయితే వస్తున్నారు కాబట్టి ఆషాఢం అల్లుడికి మేము ఏం స్పెషల్స్ వండుతామనేది చెప్తాను. ప్రాన్స్ బిర్యానీ అయితే వండుతుందామండి. మొన్న అయితే వండాం కదా, చాలా బాగుందనేసి ఇంకా ప్రాన్స్ బిర్యానీ అయితే వండుతుంది. దాంట్లోకి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై పెడదాం అనుకున్నాం కానీ గారెలు కూడా వండుతున్నాము. దాంట్లోకి మరి కర్రీ కావాలి కదండి, అందుకే చికెన్ కర్రీ అయితే వండేస్తున్నాము. చెల్లి అయితే రెడీ అవుతుందన్నమాట. నేను అంతల్లోకి బిర్యానీకి కావాల్సినవి అన్నీ కోసేసి రెడీగా పెడుతున్నాను. వచ్చి వండుతుంది అన్నమాట బిర్యానీ. చికెన్ కర్రీ గారెలు ఇంకా నేనే వేశాను. మా ఫస్ట్ ఆషాఢం అయితే నేను అప్పుడే ప్రెగ్నెంట్ అండి. ఫస్ట్ ఆషాఢానికి నాకు 8th మంత్ వచ్చేసింది అన్నమాట. ఇంకా ఆషాఢం అయితే ఇక్కడ ఉన్నాను. మా ఆయన గారు అయితే హైదరాబాద్ వెళ్ళారు డ్యూటీ చేయడానికి. వైజాగ్ వెళ్ళాను కదండి, ఆ అక్క వాళ్ళు అప్పుడు హైదరాబాద్లో ఉండేవారు అన్నమాట. అక్కడ వాళ్ళ ఇంటికాడ ఉండి డ్యూటీకి వెళ్ళేవారు, డ్రైవింగ్ డ్యూటీకి. ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇంకా పాలకొల్లో బట్టలన్నీ తీసుకుని ఏమేమి కావాలన్నీ తీసుకుని అయితే వచ్చారు. నాకు అప్పుడు 8th మంత్ వచ్చేసింది కదా, నెక్స్ట్ డే ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నాకు సూడిదైనా పట్టుకొచ్చారండి. దానికి సూడిది పట్టుకొచ్చి వాళ్ళకి చీరలు అయితే పెడతాం కదా, ఆ చీరలు ఇంకా మా అమ్మకి నాకు చీరలు ఇవన్నీ కూడా పాలకల్లో షాపింగ్ చేసేసి ఇవన్నీ పట్టుకొచ్చారు. తెల్లారి ఇంక మా ఆయన నేను వెళ్ళిపోయాము. ఇంకా అమ్మ వాళ్ళైతే తీసుకురాలేదండి. ఎలాగో నెక్స్ట్ రోజు అయితే నాకు సూడులు పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చేసారు. అవన్నీ భలే గుర్తొస్తున్నాయి నాకు. నాకైతే కాటన్ చీరలు తెమ్మన్నాను. అంటే డెలివరీ టైంకి కాటన్ చీరలు కట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా మామూలుగా 2 కాటన్ చీరలు అయితే పట్టుకొచ్చారు. అమ్మకి చీర ఇంకా అవన్నీ పట్టుకొచ్చారు. స్వీట్లు, పళ్ళు, మిర్చిలు అన్నీ పట్టుకొచ్చారు. మా అమ్మాయి అయితే ఇంకా వచ్చేస్తుందండి. ఏమేమి తెచ్చుకుంటుందా అని చెప్తాను. ఇంకా చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ తెచ్చుకుంటుంది అన్నమాట. అమ్మ అయితే శనివారం కదా ఈరోజు, శ్రావణ శనివారం కూడా పూజ అయితే చేసుకుంటుంది.
ఇంకా చెల్లి అయితే రెడీ అయిపోయిందండి. బిర్యానీ అయితే వండేస్తుంది. నేను చికెన్ కర్రీ అయితే మ్యాగ్నేట్ చేస్తున్నాను అనమాట. నేను మొన్న ప్రాన్స్ బిర్యానీ అయితే చూపించాను కదండి. నేను అంత క్లారిటీగా ఏమీ చూపించట్లేదు. చెల్లి వండేస్తుంది. నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. చికెన్ కర్రీలో కొంచెం పెరుగు అయితే వేసాను. ఇది మ్యాగ్నేట్ చేసేసి పప్పు కూడా కడిగేయాలి గార్లికి. చెల్లి అయితే వాళ్ళ ఆయన కోసం ఎంత ప్రేమగా వండుతుందో. ఇంకా చికెన్లో అయితే పెరుగేసేసి కొద్దిగా అల్లం అయితే వేస్తున్నాను. అల్లం అయితే వేసి నేను ఉప్పు అయితే ఇంక ఈ రోజైతే ఉప్పు తినకూడదు అస్సలు. ఫస్ట్ తారీఖు నుంచి ఉప్పు అయితే తినట్లేదు, చెప్పగానే తింటున్నాను. ఈరోజు ఇంకా బిర్యానీలో అయితే ఉప్పు వేయకపోతే అసలు కలవదనేసి బిర్యానీలో అయితే వేసాను. ఇంక ఈరోజు ఉప్పు అయితే తినేసానండి. నార్మల్గా చికెన్ కర్రీలో కూడా వేసేసాను. ఇంకా మధ్యగారైనా వస్తున్నారు. అంత ఉప్పు ఫస్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది ఏ కూర అయినా సరే. లాస్ట్లో ఉడిపోయాక వేసుకుంటే అంత కలవదని చెప్పేసి ఈరోజు మట్టికి నేను ఉప్పు అయితే తినేసాను మామూలుగా. దాంట్లో చికెన్ దాంట్లో కారం ఉప్పు కూడా ఉప్పు మర్చిపోయాను నేను అసలు. లాస్ట్లో మళ్ళీ తర్వాత కలిపేసాక ఉప్పు అయితే వేసాను. చికెన్ మసాలా, అల్లము, కారము, అల్లం పేస్ట్, పెరుగు ఇవన్నీ వేసేసి మ్యాగ్నేట్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేసేసుకుంటే మనం కూర వండేటప్పటికి మంచిగా మ్యాగ్నేట్ అయిపోతుంది అన్నమాట. బిర్యానీ ఉడికాక ఇంకా చికెన్ కర్రీ అయితే వండేస్తాను. గారెలు అంటారా, అప్పటికప్పుడు వేడిగా వేసుకుంటేనే బెస్ట్. మేమైతే అస్సలు తినము గారెలు. ఇంకా మధ్యగారి కోసం అయితే వేస్తున్నాము. ఇంకా అసలు ఎవరు తినము. ఇంకా ఇలాగైతే కలిపేస్తున్నాను. నేను ఉప్పు వేయడమే మర్చిపోయాను. తర్వాత మళ్ళీ ఉప్పు అయితే వేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట. వీడియో చూస్తున్నారు, ప్లీజ్ హైప్ కూడా చేయట్లేదు, లైక్ చేయట్లేదు. నాకెందుకో ఈ మధ్య వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. ఎందుకో బాధ అనిపిస్తుంది. వీడియో ఇంతలా కష్టపడి తీస్తున్నా వ్యూస్ రావట్లేదని ఏదో ఒక చిన్న బాధ అంతే. ఎందుకో కానీ కొంచెం డిసప్పాయింట్ అయిపోతున్నాను. మీరు కొంచెం పుష్ ఇస్తే మంచిగా లైక్ చేసి కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తే నాకు కూడా హుషారుగా ఉంటుంది. వ్యూస్ రావట్లేదు కదా, ఇంకా వీడియోస్ తీస్తాం మానేద్దాం అనేసి నేనైతే అనుకోవట్లేదండి. వీడియోస్ పెడుతూ ఉంటాను నా ఓపిక ఉన్నంత వరకు. అంటే ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత. అందుకే నాకు మంచిగా ఉన్నంత వరకు నేనైతే వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్స్కో ఎప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుందండి పెట్టి, కానీ ఇంకా ముందుగా సబ్స్క్రైబర్స్ ఎక్కువేమీ రావట్లేదు. అసలు 5,600 మంది అయితే ఉన్నారండి. అసలు సబ్స్క్రైబ్ ఎవరో చేసుకోవట్లేదు. ప్లీజ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చెల్లి వచ్చేసి బిర్యానీలో అయితే బియ్యం అయితే వేసేసింది. ఇంకా అది నీళ్ళు మరిగాక కొద్దిగా ఉప్పు అయితే ఏమంది. నేను ఇంక ఈరోజు అయితే ఉప్పు వేయొద్దు అని ఏమి చెప్పట్లేదు. ఇంకా బిర్యానీలో తర్వాత లాస్ట్లో వేసిన అస్సలు కలవదు చెప్పగాని. ఇంకా ఆషాఢ మల్లుడు అయితే వస్తున్నాడు కదా, ఇంకా ఎందుకులే అనేసి ఈరోజు నేను ఇంక ఉప్పు అయితే తినేస్తున్నాను. పప్పు అయితే కడిగేస్తాను అనమాట గార్లకి. ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ ఆషాఢం మీ ఆషాఢం గుర్తొచ్చేస్తుంది కదా, నాకు నా ఆషాఢం అయితే గుర్తొచ్చేస్తుంది. నెల తర్వాత మా ఆయన అయితే చూసానమాట. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మా ఇంటికి అయితే వచ్చేసారు. పాల్కొండలో షాపింగ్ చేసి ఇంక అక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసారు. నేను ఇలాగే బిర్యానీ వండి చికెన్ కర్రీ అయితే చికెన్ ఇలా మామూలే ఇంకా అలాగైతే వండనమాట. బిర్యానీ అయితే ప్రాన్స్ బిర్యానీ అయితే ఉడికిపోయిందండి. చాలా వేడివేడిగా ఉంది. ఇంకా తిన్నప్పటికీ కొంచెం చల్లారుతుంది కదా, అప్పుడు పొయ్యి మీద అడదాంలే అనేసి ఇక్కడైతే ఉంచేసాను. నేను ఇక్కడైతే చాలా రోజుల తర్వాత చికెన్ కర్రీ అయితే వండుతున్నాను అనమాట. నాకు ఎందుకు ఈరోజు అసలు ఎప్పుడో ప్రెగ్నెన్సీ కాకముందు అనుకుని తిన్నాను చికెను. మళ్ళీ తినడం మానేసాను, తినొద్దు అన్నారు అనేసి. నాకు ఇప్పుడు ఎందుకో తినాలనిపిస్తుంది. బిర్యానీలో కొంచెం ఒక 2 ముక్కలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. థైరాయిడ్ ఉండడం వల్ల ఇంకా నాన్ వెజ్ అయితే మానేసానండి. చికెన్ అస్సలు మొత్తానికే మానేసాను. అప్పుడప్పుడు చేపలు తెస్తుంటే తింటున్నాను అనమాట. ఇంక 2 రోజులు ఇంకా కొత్త అల్లుడు అయితే ఉంటాడు కదా, ఆషాఢ మల్లుడు, నాన్ వెజ్ అయితే తెస్తారు. ఇంకా కంపల్సరీ ఇంకా 2 రోజులు మామూలుగా తినేద్దాము, ఇంకా చీట్ చేద్దాం అనేసి ఇంక 2 రోజులు అయితే మానేసనమాట. చికెన్ అయితే ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసేసాం కాబట్టి ఉప్పు అయితే దాంట్లో వేయలేదు. చెల్లి వచ్చేసి పప్పు అయితే కడిగిచ్చేసానండి, గ్రైండర్లో వేసేయమన్నాను. గారెలు ఎందుకు తినం కదా, ఇంకా కొంచెం ఒక 15 గారెలు వచ్చేలాగా చేసి కనుమదంతా ఇంకా టిఫిన్కి అయితే పనిచేస్తుంది అనేది ఉంచేసాము. ఇంకా నేనైతే చెప్పేశాను గారెలు తిన్నా అనేసి.
నిన్న ముందు వీడియోలో దొడ్డుపాట్ల నుంచి అయితే అవి తెచ్చాం కదండి మొక్కలు. చెల్లి అయితే పట్టుకొచ్చింది కదా, అవి అయితే మా అమ్మాయిని మా అమ్మ నిన్నైతే పాతారన్నమాట. అవి అయితే నిజంగా మొగ్గలతో తెచ్చినట్టుంది చెల్లి. విడిపోయాయి ఈరోజు, పువ్వులుగా భలే వచ్చినాయి. ఇంకా అవి అయితే చూస్తుంది మా అమ్మాయి. అమ్మ పువ్వులు వచ్చేసినాయి అని చెప్తుంది అన్నమాట. అవును పువ్వులు వచ్చేసారా అంటున్నాను. మంచిగా చికెన్ ఆనియన్స్ అయితే బాగా మగ్గిచ్చేసాను. దాంట్లో కలిపినవన్నీ కూడా ఇంకా మ్యాగ్నేట్ చేసిన చికెన్ అంతా కూడా వేసేసాను. కొంచెం బాగా మగ్గనిచ్చాక కొద్దిగా వాటర్ అయితే వేస్తాను. చికెన్ అంత ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు, మనం వేయకపోయినా కూడా చికెన్లోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. కొంచెంసేపు అయితే మగ్గనిచ్చేద్దాము. మీరు ఇంతలోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఇంకా దాంట్లో అయితే ఎలాగా అల్లము అయితే కలిపేసాను చికెన్లోని. ఇంకా కొంచెం ఉంటే వేసేసాను ఆనియన్స్లోని. ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే కొద్దిగా అయితే వేసేసి ఇంకా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. చికెన్ కర్రీ అయితే భలే ఉందండి. నిమ్మకాయ అయితే పిండాను కదా, పుల్లగా భలే టేస్ట్ వచ్చిందన్నమాట. ఇంకా మా చెల్లి వచ్చేసి చూసుకుంటుంది అన్నమాట, ఎలా రాశాను అనేసి. ఇంకా అలా ఆయన కోసం అయితే ఎదురు చూస్తుంది. కొద్దిగా కొత్తిమీర అయితే పైన అయితే జల్లి అనమాట, ఇంకా వాటర్ వేయలేదు. ఇంకా బాగా మగ్గిపోయాక ఇలాగైతే వచ్చేసినాయి, వాటర్ అయితే కొంచెం వచ్చేసింది. ఇంకా దీంట్లో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటాము, ఎక్కువ వేసుకోక్కర్లేదు. చాలాసేపు ఇలాగైతే మగ్గిచ్చేసాను అనమాట. ఇంకా మ్యాగ్నేట్ చేసిన దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా కొంచెం అయితే వేసాను, ఎక్కువ వేయలేదు. నాకెందుకు ఈ కూరని చూస్తేనే తినేయాలనిపించింది, అందుకే ఒక 2 ముక్కలు అయితే వేసుకున్నాను. మా అమ్మ అయితే ఎక్కువ వేసుకోవద్దు అని చెప్పింది. 2 ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని తిన్నాను అనమాట. చాలా రోజుల నుంచి ఉప్పు అయితే తినట్లేదు కదండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే ఉప్పు తినట్లేదు. నాకు తిన్నా కొంచెంసేపటికి కొంచెం ఏదో అలాగా అనిపించింది. సడన్గా ఉప్పు తగిలేటప్పటికి అస్సలు ఉప్పు అనేది వాడటం మానేసానండి మొత్తానికి. ఇంక ఇలాగైతే ఉడికిపోతుంది. కొత్తిమీర అయితే కొంచెం పైన వేసేసాను అనమాట. కూర అయితే ఉడికిపోయింది. చెల్లి వచ్చేసి గారెల పిండి కూడా ఆడేసింది అనమాట. కన్మాదైతే ఇంకా టిఫిన్కి అయితే ఆడేస్తుంది. ఇంకా నేను ఏం చేద్దామంటే ఇప్పుడు చికెన్ కర్రీ కూడా ఉడికిపోయింది. అప్పుడే ఎందుకులే, ఇంకా మా చెల్లెలు ఆయన వచ్చినప్పుడు కొంచెం వేడిగా వండేసేస్తే కొంచెం చికెన్ కర్రీలో వేసుకుని తింటారు కదా అప్పుడు అనేసి ఇంకా ఆఫ్ చేసేసాను. బిర్యానీ అయితే పెట్టేసి వచ్చేసాను అనమాట. మధ్యగారు అయితే వచ్చేస్తున్నారండి, కార్ మీద అయితే వచ్చేస్తున్నారు. చెల్లి అయితే ఎంత ఎదురు చూసేస్తుందో వాళ్ళ ఆయన కోసం. ఇంకా కార్ అయితే తిప్పడానికి అయితే వెళ్ళారు. ఇంకా అక్కడైతే ఇంకా పెట్టేసి ఇంకా వచ్చేస్తున్నారు అనమాట. మా అమ్మాయి ఏమో బాబాయ్ వచ్చేస్తున్నారు అని అసలు ఎంత కలవరి ఇచ్చేస్తుందో. ఇంకా చెల్లి అయితే మామూలు ఎదురు చూపులు కాదు, నవ్వు వచ్చింది నాకు. ఇంకా మా మధ్యగారు అయితే వచ్చేసారు. ఇంకా కొబ్బరికాయలు అయితే ఇంకా 5 గుమ్మాలకి కొట్టారండి. మొత్తం 6 అంటే ఎంట్రన్స్లో ఒకటి ఉంటుంది, గుమ్మం లాంటిది, అది గుమ్మం కాదు. ఇంక ఇలాగైతే వచ్చేసారండి. ఇంకా చాలా సంతోషంగా ఉంది మా చెల్లి అయితేని, నెల తర్వాత అయితే చూసినందుకు. ఇంకా కాలుకి నీళ్ళు అయితే ఇచ్చింది కడుక్కోమని. ఇలా రాశాను అని చెప్తుంది అన్నమాట. ఇక్కడైతే గుమ్మాల కాడ అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేశారు. ఫస్ట్ ఈ గుమ్మం కాడ కొట్టేసి దాటేసి తర్వాత ఇంట్లోకి వెళ్ళి అవతల గుమ్మం కాడ కొట్టేసి మళ్ళీ పక్కకు వచ్చి యువతల గుమ్మం కాడ, మధ్యలో గుమ్మం కాడ, మళ్ళీ అవతల గుమ్మం కాడ, అలాగైతే 5 గుమ్మాల కాడ అయితే కొట్టేశారన్నమాట కొబ్బరికాయలు అయితేని. నేను ఇంకా ప్రతి గుమ్మం కాడికి అయితే వెళ్ళలేదు, ఇంకా ఎందుకులే అనేసి ఇంకా వెళ్ళలేదు అన్నమాట. ఇంక ఈ గుమ్మం కాడకు కూడా కొట్టేస్తున్నారు.
కొట్టేసి ఇంకా దాటేసి ఇంకా తెచ్చినవన్నీ కూడా దేవుడి కాడ అయితే పెట్టేసి దండం అయితే పెట్టుకున్నారు. నేను ఇంకా అయితే వచ్చేసి గారెలు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. వేడివేడిగా తీస్తుంది అనేసి చెల్లి ఇంకా వేసేస్తాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకో కానీ అప్పుడు నేను మామూలుగా గాలి తిన్న కానీ వేడివేడిగా వండిన వెంటనే తింటే నాకు ఒక గారైనా తింటాను కానీ ఇప్పుడు అది కూడా తినలేదు. ఎందుకో కానీ తినబుద్ధి అవ్వలేదు ఇప్పుడైతేని. ఆయిల్ అయితే వేసేసి హీట్ ఎక్కేసాక మనం నీళ్ళైతే పెట్టుకుంటాం కదా గారెలు వేయడానికి, దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుని చింతపండు అయినా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకుని ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటే గారెలు అయితే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. భలే వచ్చినాయి. చిన్న చిన్నగా వేసాను, చేత్తోనే వేసేసాను. ఇంకా నేను అలా చేత్తోనే నేర్చుకున్నాను. మామూలుగా కవర్ పెట్టి వేస్తారు కదా, నేను అసలు అలా నేర్చుకోలేదు, ఇలాగే నేర్చుకున్నాను అనమాట. అమ్మ అయితే కవర్ పెట్టి వేస్తుంది. ఇలాగే ఈజీ. మళ్ళీ కవర్ తీసుకుని కవర్ అలా ఇవ్వాలంటే ఇలాగే ఈజీగా ఉంటుంది. ఇంకా గారెలన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది వీడియో శనివారందండి. వాయిస్ ఇవ్వడానికి 2 రోజులు పట్టిందన్నమాట. ఈరోజు అప్లోడ్ చేశాను. పొద్దున్నే లేచి ఇంకా వాయిస్ ఇచ్చి కొంచెం నిన్న కొంచెం మొన్న కొంచెం అలా ఇచ్చానమాట. వాయిస్ కుదరట్లేదు, ఖాళీ ఉండట్లేదు అసలు వాయిస్ ఇవ్వడానికి. ఇంకా అలా అలా అయిపోతుందన్నమాట ఇవ్వడానికి. అసలు ఆ వీడియో కూడా నిన్నే పెట్టాలి, అవ్వలేదు. వాయిస్ ఇవ్వలేదు కాబట్టి వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. 2 రోజులు పట్టింది వీడియో వాయిస్ ఇవ్వడానికి. మీరు పెట్టలేదు కదా, వీడియో పెట్టలేదు కదా చూడకూడదు. ప్లీజ్ చూడండి, వీడియో అయితే వస్తాయి మన ఛానల్లో. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. గారెలు అయితే అలా చిన్న చిన్నగా అయితే వేసేసాను. అమ్మ అయితే ఉల్లి చట్నీకి అయితే కలుపుతుందండి. ఇంక అన్నీ రెడీ అయిపోయినాయి. టైం కూడా 1 గంట అయిపోవచ్చింది. ఇంకా గారెలు వేడి వేడిగా ఇచ్చేస్తుంది. చెల్లి అయితే కొన్ని గారెలు అయితే పట్టుకెళ్ళింది అన్నమాట వాళ్ళ ఆయనకి ఇవ్వడానికి. అసలు ముందే వేసేద్దును, చాలాసేపు కూర్చున్నాను. అంటే వేడివేడిగా ఉంటే బాగుంటాయి కదా అనేసి ఇంకా వచ్చాక వేద్దాంలే అనేసి వదిలేసాను. ఇంకా టైం అయిపోయింది. ఇప్పుడైతేని అయిపోయాలండి. ఎన్నో గారెలు కాదు, మేమైతే తినమనేసి ఇంకా తీసేసాము పిండి అంతా కూడా. ఇంకా వేసేసాను. ఇంకా బిర్యానీ అంతా కూడా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ ఒకసారి బిర్యానీ పొయ్యి మీద పెట్టామనుకో కొంచెం ఒక దెబ్బ వేడివేడిగా తినొచ్చు. అలాగే చికెన్ కర్రీ కూడా పెడతాను. గారెలు అయితే వేసేసాను. తాసు నేనే పెట్టాను కాబట్టి నేనే తినేస్తున్నాను. ఇంకా చూపిస్తాను ఇప్పుడు ఏమేమి వంటలు మా ఇంట్లో. అసలే చూసేసారు కదా, ఇంక మళ్ళీ చూపిద్దాం అనేసి ఒకసారి. అన్నీ అయిపోయాక ఉల్లి చట్నీ కూడా అక్కడే పెట్టేశాను. ఇంకా ఆ రూమ్ మీద అటుకెళ్ళి చూపిద్దామంటే అక్కడ మా మధ్యగారు అయితే కూర్చున్నారు. ఇంకా అందుకే నేను ఇక్కడే చూపించేస్తున్నాను. సరిగ్గా అయితే కనిపించట్లేదు. ఇదైతే చికెన్ కర్రీ అయితే ఇంకా నాకైతే తినాలనిపించింది. ఇంకా గారెలు, ఇంకా ఉల్లి చట్నీ కూడా రెడీ చేసేసాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఏదో అండి బిర్యానీ ఇంకా పొయ్యి మీద పెట్టేసి పట్టుకెళ్తాను అనమాట. ప్రాన్స్ బిర్యానీ చెల్లి వండింది, కన్వా అయితే నేను వండాను. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. చాలా బాగుంది గ్రేవీతో. వేడి వేడిగా గారెలు ఉప్పు వేసాను. ఉల్లి చట్నీ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఇంట్లోకి అయితే పట్టుకెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా చెల్లిని వాళ్ళ ఆయన అయితే తినేస్తారు. ఇంకా నాకు కూడా ఆకలేసేసింది. నేను కూడా పెట్టుకుని అయితే తినేసాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఏమేమి తెచ్చారో చెల్లి అయితే వీడియో తీసిందండి. చెల్లికి అయితే నిన్నే అమలాపురం వెళ్ళి ఇంకా చీరలు అయితే తీసుకున్నారు. అమ్మకిని చెల్లికిని చీరలు గాజులు అలాగే తీసుకున్నారు. 11 జాకెట్ ముక్కలు అయితే తెస్తారండి మా అనుమతి ప్రకారం. పళ్ళు స్వీట్లు అవన్నీ ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా ఊర్లో వాళ్ళందరికీ జాకెట్ ముక్కలు ఇచ్చి ఇంక ఇవన్నీ పంచి పెడతాం అన్నమాట. 11 జాకెట్ ముక్కలు 11 మందికి.
పువ్వులు అయితే ఇంకా చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. ఇంకా అమ్మాయి పట్టుకెళ్తాను అన్నది, ఇంకా అందుకే అనేది పువ్వులు అనేది కట్ చేస్తున్నాను. ఇంకా 4 అవుతుందండి. స్వీట్లు ఒక 4 రకాల అన్ని రకాల స్వీట్లు అయితే ఇచ్చేసాంలేండి. మిక్చర్ కూడా తెస్తారు కొట్టుకాడ. మిక్చర్ ఇచ్చుకుని మర్చిపోయి వచ్చేసారంట. ఇంకా అందుకే ఒక 2 స్వీట్లు అయితే కలకండ అయితే చాలా బాగుంది. పూతరేకులు, కలకండ ఇంకా అన్ని రకాల స్వీట్లు అయితే తెచ్చారన్నమాట. ఇంకా చెల్లి అయితే స్వీట్లన్నీ ఇస్తుంది. ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి. ఇంక ఈ చిన్న బకెట్ ఏమో మా అమ్మాయి అట్టుకుంటుందండి. ఇవన్నీ కూడా మా అమ్మ అయితే పట్టుకెళ్తుంది ఇవ్వడానికి. ఇంకా తీసుకెళ్తుంది. మా అమ్మాయి అయితే పడుకుంది. పప్పు వెళ్తాను అంది. ఇంక లెగ్గొట్టి అయితే తీసుకెళ్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.